హాయ్ ఫ్రెండ్స్, ఎపిసోడ్ చూసిన తర్వాత రీతూ చౌదరి ఎలిమినేషన్ మీకు ఫెయిర్గా అనిపించిందా, అన్ఫేర్గా అనిపించిందా, అంటే అన్యాయం జరిగిందా లేదా కరెక్ట్ ప్రాసెస్లో వెళ్ళింది అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఈ సుమన్ శెట్టి డిజర్వ్డ్ టు స్టే ఇన్ బిగ్ బాస్ సీజన్ 9 14వ వారం వరకు సుమన్ శెట్టి డిజర్వ్డా? ఓట్లు నిజంగానే సుమన్ శెట్టికి ఎక్కువ వచ్చా, లేకపోతే సుమన్ శెట్టికి తక్కువ వస్తే రీతూ చౌదరిని పంపించారా? పాలిటిక్స్ ఏమైనా జరిగాయా, లేకపోతే సంజనాన్ని సేవ్ చేయడం కోసం రీతూ చౌదరిని పంపించారా? అవుట్ సైడ్ కొంతమంది, అలాగే కొంతమంది ప్రీవియస్ ఎక్స్ కంటెస్టెంట్లు 2 సార్లు రన్నర్ అప్ అయిన పర్సనే కూడా అలాగే పెట్టారు కదా ట్వీట్ సంథింగ్ వీడియో లైక్ ఆమెకి ఓట్లు తక్కువ రాలేదు, బట్ డ్యూ టు సమ్ XYZ రీజన్స్ ఆమెను పంపించారు అని చెప్పి. బట్ యాక్చువల్గా ఏం జరిగిందో అవి కూడా మాట్లాడదాం. బట్ మీకు ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాంగ్ విత్ దట్ ఇట్స్ గుడ్ న్యూస్ ఫర్ కళ్యాణ్ ఫ్యాన్స్. రేపు ఎపిసోడ్లో ఏం జరగబోతుంది, నామినేషన్ లిస్ట్ ఏంటి, నామినేషన్ ప్రక్రియ ఏంటి, ఈ వారం అంతా ఏం జరగబోతుంది, ఇది ఎలాగ కళ్యాణ్ పడాలకి గుడ్ న్యూస్లో కూడా మాట్లాడతా. డిమాండ్ పవన్ టాప్ 3కి వెళ్తాడా, వెళ్ళడం ఆల్మోస్ట్ ఫిక్సా, ఈ విషయం గురించి కూడా మాట్లాడదాం. సుమన్ శెట్టి నామినేషన్ జస్ట్లో మిస్ అయిందా, ఈ విషయం కూడా బలంగా మాట్లాడదాం. సో ల్యాగ్ లేకుండా మోస్ట్లీ 15 మినిట్స్లో అవగొడేస్తాను, ల్యాగ్ చిరాకు నాకు. సో వెల్కమ్ టు మై రివ్యూస్, మేరా నామ్ పవన్ హే. సో వీడియో చూసే ముందు లైక్ చేయండి, और ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేయండి, మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి, కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. అలాగే ఈ 2 వారాలు ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి, ఎక్కువ అప్డేట్స్ వస్తాయి. ఈ 2 వీక్స్ చాలా అప్డేట్స్ వస్తాయి, ముందే వచ్చేస్తాయి. సో అప్డేట్స్ త్వరగా తెలుసుకుందా అన్న కుతూహలం ఉన్నవాళ్ళు ఫాలో అవ్వండి. మై రివ్యూస్ అఫీషియల్ 12,000 చిల్లర ఉంటారు, బ్లూటిక్ ఉంటుంది, బయోలో కూడా లింక్ కూడా ఉంటుంది. మై రివ్యూస్ అఫీషియల్ అని కొడితే వస్తుంది, మీకు తెలిసిపోతుంది, నా ముఖమే ఉంటుంది కాబట్టి. సో ఫాలో అవ్వడం ట్రై చేయండి ఈ 2 వీక్స్. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఎలా స్టార్ట్ చేద్దాం అంటే 1 by 1. ముందుగా ఇది కామెడీ కాదు, ఇది చెప్పి నేను స్టార్ట్ చేస్తాను. ఏంటంటే సుమన్ శెట్టి ఒకవేళ రీతూ చౌదరి కానీ ఎలిమినేట్ అవ్వకుండా ఉండుంటే సుమన్ శెట్టి నెక్స్ట్ వీక్ నామినేషన్ పాయింట్స్ ఏంటో తెలుసా? ఈరోజు ఒక టాస్క్ ఆడించారు కదా, 3 స్టేట్మెంట్లు, ఒకటి ట్రూ 2 ఫాల్స్ అని చెప్పి. అందులో సుమన్ శెట్టిది ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది రితు కదా, సిస్టర్ మీరు ఆ స్టేట్మెంట్ పాస్ చేశారు కదా, అది నాకు నచ్చలేదు, అందుకే మేము మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అని చెప్పి ఈ పాయింట్తో నీట్గా నామినేట్ చేసేవాడు. జస్ట్ మిస్. ఇప్పుడు పాపం రితు లేదు కాబట్టి ఏం చేస్తాడో చూస్తాను. మోస్ట్లీ సంజన నామినేట్ చేస్తారని అనుకుంటున్నారు కదా, కానీ ప్రక్రియ ఎలా ఉండదు మాట్లాడతా. జస్ట్ కిడ్డింగ్. ఒకవేళ నామినేషన్ ప్రక్రియ యాక్చువల్గా జరిగినట్టు ఉండుంటే 99.99% సుమన్ శెట్టి రీతూకి ఇదే పాయింట్ మీద నామినేట్ చేశాడు, అంతకుమించి ఏం ఉండదు అక్కడ తొల్ల. సో నామినేషన్ ప్రాసెస్ ఇందాక నేను చెప్పాను, ఒక వీడియో చేశాను, అందులో చెప్పింది ఆల్మోస్ట్. బట్ ఒకటే డిఫరెన్స్ ఏంటంటే ఆ వీడియోలో ఈరోజు నైట్ 10:30కి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అవుతాయని చెప్పాను. బట్ ఈరోజు నైట్ 10:30 కాదు, రేపు నైట్ 10:30కి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అవుతాయి. ఎలాగరా అంటే యాక్చువల్గా అందరూ నామినేషన్స్లోకి వస్తారు. నామినేషన్ ప్రక్రియను స్టార్ట్ చేశారు, స్టార్ట్ చేయగానే స్టార్ట్ అయిన వితిన్ ఫ్యూ మినిట్స్ అందరూ నామినేషన్స్లో ఉన్నారు, ఇంక్లూడింగ్ కళ్యాణ్ అని చెప్తారు. సో అప్పుడు కళ్యాణ్ ఫ్యాన్స్కి డౌట్ వస్తుంది కదా, లైక్ మావాడు టికెట్ టు ఫినాలే కొట్టాడు కదా, మరి ఇమ్యూనిటీ లేదా అంటే ఇమ్యూనిటీ ఉంటుంది. కానీ సీజన్ 7లో ఎలాగైతే లాస్ట్ 2 వీక్స్ ఫినాలే లైన్స్ ఓపెన్ చేశారో అలాగే ఇప్పుడు ఓపెన్ చేసేసారు. సో రేపు రాత్రి 10:30కి ఎపిసోడ్ అయిపోయిన వెంటనే 10:30 or 11కి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయిపోతాయి. అక్కడి నుంచి ఫినాలే డేట్ ముందు రోజు వరకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యే ఉంటాయి. సో ఈ 14 రోజుల్లో 13 రోజులు లెక్క పెట్టలేదు, అప్పటి వరకు 20th వరకు మీరు ఓట్లు కంటిన్యూస్గా ఓట్లు వేస్తూనే ఉండండి త్రూ హాట్స్టార్ ఓటింగ్ అండ్ ఫోన్ కాల్ ఓటింగ్ అసలు తక్కువ అంచనా వేయొద్దు. ఎందుకు అంచనా వేయొద్దో నేను చెప్తా, మీకు అర్థమైపోతుంది. సో ఇది మ్యాటరు. సో అందరూ నామినేషన్స్లో ఉంటారు, ఇంక్లూడింగ్ కళ్యాణ్ పడాల. ఒకటే డిఫరెన్స్ ఏంటంటే ఈ వీక్ అయ్యేసరికి శుక్రవారంకి ఎవరికైతే తక్కువ ఉంటుందో, కళ్యాణ్ పడాలకి ఎలాగో తక్కువ ఉండదు, ఒకవేళ కళ్యాణ్ పడాలకి తక్కువ ఉన్నా కూడా తను ఎలిమినేట్ చేయరు. తనకంటే పైన ఎవరు ఉన్నారో బాటమ్ 1 బాటమ్ 2 వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు. బట్ కళ్యాణ్ పడాలి అలాగో విన్నింగ్ రేస్లో ఉన్నారు కాబట్టి అలా జరగదు. సో శుక్రవారంకి ఎవరికైతే ఓటింగ్ తక్కువ ఉంటుందో వాళ్ళని ఎగరేసేస్తారు, పంపించేస్తారు. సో టాప్ 6 ఉంటుంది. వాళ్ళు టాప్ 6 వెళ్ళాలంటే టాప్ 6 చేస్తారు, లేకపోతే మిడ్ వీక్ ఎవిక్షన్ చేసి ఇంకొకరు కూడా పంపించి టాప్ 5 చేస్తారు. యాజ్ ఆఫ్ నో 7 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఇది ప్రాసెస్. సో ఇట్స్ ఎ రియల్లీ గుడ్ న్యూస్ ఫర్ కళ్యాణ్ పడాలి. ఎందుకంటే లాస్ట్ 2 వీక్స్ ఇప్పుడు నామినేషన్ ఇలా ఓటింగ్ లైన్స్ ఓపెన్ చేయడం వల్ల ఓటింగ్కి దూరంగా ఉండట్లేదు. ఓట్ బ్యాంకు ఆల్రెడీ 1 వీక్ లేడు కాబట్టి చిన్న ఇంపాక్ట్ పడుతుంది. బట్ ఇప్పుడు టికెట్ ఫినాలే యాక్చువల్గా కొడితే ఏమవుతుంది అంటే నామినేషన్స్లో ఉండరు. సో ఈసారి అలా కాకుండా 2 వారాలు ఓటింగ్ లైన్స్ ఓపెన్ చేస్తారు అందరికీ, కాబట్టి ఇట్స్ వెరీ వెరీ గుడ్ న్యూస్ ఫర్ కళ్యాణ్ పడాలి. ఎందుకంటే
టికెట్ టు ఫైనల్ కొట్టినందుకు ఎలివేషన్ వచ్చింది, 2 సార్లు కెప్టెన్ అయినందుకు ఎలివేషన్ వచ్చింది, లాస్ట్ కెప్టెన్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ అయినందుకు కూడా ఎలివేషన్ వచ్చింది. అది సో ఇట్స్ రియల్లీ గుడ్ న్యూస్ ఫర్ కళ్యాణ్ పడాలా. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఇది రిగార్డింగ్ కళ్యాణ్. నెక్స్ట్ లాస్ట్ కెప్టెన్ జస్ట్ ఆనర్ బేసిస్లోనే ఏందో అనుకుంటా సీజన్ 7లో అమర్దీప్కి ఇచ్చినట్టు బర్నీ గారికి ఇచ్చారంట, బట్ నో ఇమ్యూనిటీ. సో ఆఖరి వారం ఆయన కెప్టెన్లా ఉంటారు. సో ఆయన కెప్టెన్లా ఉండి వెళ్తారా ఉంటారో మనకు తెలియదు, కానీ కెప్టెన్ ఆయన మామూలుగా జస్ట్ ఫర్ నేమ్ సెక్ ఆన్, బట్ ఇమ్యూనిటీ అయితే ఉండదు. సో ఇది జరగబోతుంది. సో ఏమవుతుందిరా అంటే ఇంకా ఈ వారం అంతా ఓట్ అప్పీల్ కోసం టాస్క్లు పెడతారు. సో ఆ ఓట్ అప్పీల్ కోసం కొట్టుకొని చేస్తారు. ఒకరికి ఒక ఓట్ అప్పీల్ రావాలని లేదు. ఎన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ డిమాండ్ పవన్ 3 సార్లు గెలిచాడు అనుకోండి, 3 సార్లు ఓట్ అప్పీల్ చేయొచ్చు. కానీ మనం 3 సార్లు ఓట్ అప్పీల్ చేస్తారా, 2 సార్లు ఓట్ అప్పీల్ చేసి ఇంకో ఓట్ అప్పీల్ ఎవరికైనా కళ్యాణ్కి అలాగ ఇస్తారా అనేది అది మ్యాటర్స్. అది అక్కడ ఎలా చేస్తారో. బట్ మీరు గమనించారో లేదో లాస్ట్ 2 సీజన్స్ నుంచి టికెట్ టు ఫినాలే టాస్క్ల కంటే ఓట్ అప్పీల్ టాస్క్లే కొంచెం బాగుంటేనే దాంట్లోనే ఎక్కువ గొడవలు అవుతున్నాయి. సీజన్ 7లో శివాజీ మెడ మీద కాలేజ్ తొక్కేస్తాను శోభా శెట్టిని, అమర్దీప్ తొయ్యడం పల్లవి ప్రసాద్ని, లాస్ట్ ఇయర్ గౌతమ్ కృష్ణ నిఖిల్ మలేక్కల్ అవ్వడం, ఈసారి కూడా ఏదో అవుతుందని నా 6th సెన్స్ కొడుతుంది. సో ఆ ప్రాసెస్ జరగబోతుంది. అలాగే ర్యాంకింగ్ టాస్క్ కూడా పెడతారు, 1 to 7 పెడతారు కదా. అందులో మీరు ఏ పొజిషన్లో చూడాలనుకుంటున్నారు అనేది. ఎక్కువ లొల్లు జరిగేది ఫస్ట్ పొజిషన్, 7th పొజిషన్. సో ఫస్ట్ పొజిషన్ నేనే విన్నర్ అని చెప్పి అక్కడ కొట్టుకొని వస్తారు, 7th పొజిషన్ నేను ఎందుకు అన్డిజైడ్ అని చెప్పి అక్కడ కొట్టుకొని వస్తారు. సీజన్ 3లోనే కొంచెం శ్రీముఖి అక్కడ చేసిన చిన్న తప్పు వల్ల సెకండ్ ప్లేస్లో 3rd ప్లేస్లోనే ఉంటాడు రాహుల్ సిప్లి గంజ్. ఆ ప్లేసే నాకు కావాలని గొడవ పెట్టడం వల్ల అక్కడ బాగా నెగిటివ్ అయింది. సో అలాంటి డేంజరస్ టాస్క్ 14 వారాల్లో పెడుతున్నారు. జాగ్రత్తగా ఆడతారో లేదో చూడాలి మన వాళ్ళు. ఓవరాల్గా ఈ వీక్లో జరగబోయేది. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే రియల్ ఆడియన్స్ హౌస్లోకి వెళ్తారు ఇంటరాక్ట్ అవ్వడానికి. ఓట్ అప్పీల్కి ముందో తర్వాత ఓట్ అప్పీల్ దగ్గర ఆ టైంలో అనుకుంటా. ఇది ఒక కొత్త ప్రక్రియ, బాగుంటుందని కోరుకుంటున్నా. సో ఇది ఈ వారం జరగబోయేది. మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. ఇప్పుడు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్లోకి వెళ్ళే కంటే ముందు ఒక టాస్క్ పెట్టారు కదా, ఆ టాస్క్ గురించి మాట్లాడదామా? సరే ఒకసారి మాట్లాడదాం. ఆ టాస్క్లో ఏమనిపించింది అంటే ఒక పాయింట్ ట్రూ అని చెప్పి ఒక హౌస్మేట్ ఇచ్చారని చెప్తున్నారు, కానీ ఆల్మోస్ట్ 3 ట్రూల్లాగే అనిపిస్తున్నాయి. ఏమిరా అంటే ట్రూ ఆర్ ఫాల్స్ 3 స్టేట్మెంట్లు ఇస్తారు ఒక్కొక్క కంటెస్టెంట్కి. ఒకళ్ళు ట్రూ, మిగిలిన 2 ఫాల్స్. ఆ ట్రూ ఎవరో చెప్పారో కరెక్ట్గా గెస్ట్ చేస్తే వాళ్ళకి ఫోమ్ కొట్టియాలి, లేకపోతే మనం కొట్టేసుకోవాలి. ఆల్మోస్ట్ నేను అందరి కాలే కొట్టేసుకున్నారు, ఎవడు సరిగ్గా గెస్ట్ చేయలేకపోయారు. ఎందుకంటే అంత ట్రిక్కీగా ఉన్నాయి. 3 స్టేట్మెంట్లు కరెక్ట్గానే యాప్ట్గానే ఇస్తున్నారు, బట్ ఒకటే వాళ్ళు రాసినాడు. సో బిగ్ బాస్ టీం మంచిగా అంటే ఆడియన్స్కి తెలిసేటట్టు పెట్టారు వీళ్ళు ఈ యాంగిల్స్ ఉన్నాయని చెప్పి. సంజన గారు చూడండి, నోటికి అసలు కంట్రోల్ ఉండదు, సెల్ఫ్ డబ్బా ఎక్కువ, వీకెండ్లో ఎక్స్ట్రాలు చేస్తారు, దొంగతనం తప్ప వేరే గేమే లేదు. ఆల్మోస్ట్ ఈ 3 దగ్గరలో ఉన్నాయి ఆమెకి కనెక్ట్ అయినట్టు. ఆమె ఏం చేసింది, బర్నీ గారు ఏమనుకున్న పాపం దొంగతనం తప్ప వేరే గేమ్ ఏం లేదంటే నిన్న ఈ ప్రాంకులు తప్ప ఏం లేదని ఆయన అన్నారు కదా. సో ఇదేమనుకుని పాపం తెలివిగా బర్నీ గారి పేరు చెప్పింది, కానీ ఆన్సర్ వచ్చి రితు రెండోది. సో ఆమెకేమో ఫోమ్ కొట్టించుకున్నది. డిమాండ్ పవన్ నేనే విన్ అవుతాను, ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైంది. సో ఇదైనా నిజం అనుకుంటారు కదా, ఎందుకంటే మనం ఛాలెంజ్ చేశారు కుర్రోడు. తర్వాత ఏం చెప్పాలో క్లారిటీ లేదు, ఏంటో అది రిగార్డింగ్ క్లారిటీ ఇది. తర్వాత తన విన్ కన్నా రితు విన్నే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. మనోడు ఇది సంజన ఏమనుకున్నాడు పాపం, ఎందుకంటే మన లేటెస్ట్గా గొడవ అయింది కదా. చూడండి అన్ని నిజాల్లోనే ఉన్నాయి, కానీ అసలు ఆన్సర్ కళ్యాణ్ ఫోన్ కొట్టించుకున్నాడు మొఖం మీద మనోడు. నెక్స్ట్ బర్నీ తనతో క్లోజ్గా ఉన్న వాళ్ళు బయలుదేస్తాడు, తర్వాత అవసరం ఉన్నప్పుడు మాట్లాడు, సేఫ్ గేమ్ ఆడతాడు. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. మరి ఆయన ఎంత కన్ఫ్యూజ్ అవుతాడు పిల్లాడు. ఫస్ట్ ఆన్సర్ డెమోన్ అన్నాడు, రాంగ్ అన్నాడు. మనకు ఫోన్ కొట్టించుకొని నాకు తెలుసుకోలేను లేదు సార్ అన్నాడు. నాకు అది ఇంకా సేఫ్ గేమ్ ఆడుతున్నావు. సరే కంటిన్యూ. నెక్స్ట్ ప్రభంజనం ఓన్ డెసిషన్ అనేది లేదు, సిల్లీ నామినేషను, సిచ్యువేషన్ వస్తే తప్ప మాట్లాడు. 300% రైట్. కానీ మనోడు రెండోది రితు అని చెప్పాడు, రాంగ్ అయిపోయింది. మనోడు ఫోమ్ కొట్టించుకున్నాడు, కానీ కుతూహలంగా ఉంది ఎవరో తెలుసుకోవాలని చెప్పి. తర్వాత అర్థమైందండి ఫస్ట్ ఇది, అది కూడా రితువే. పొరపాటు రితు కానీ స్టే అయ్యి ఉండుంటే నామినేషన్ పాయింట్, ఒకవేళ నామినేషన్ ప్రక్రియ పెట్టుంటే ఈ పాయింట్ మీద సుమన్ శెట్టి నామినేట్ చేసేవాడు. నెక్స్ట్ కళ్యాణ్ అనవసరమైన ప్లేస్లో యారగెన్స్ చూపిస్తాడు. తర్వాత బలం ఉంది కానీ బుర్ర లేదు, పెద్ద మాటే. ఫోకస్ తక్కువై కన్ఫ్యూజన్ ఎక్కువైంది. మనోడే కొట్టించుకున్నాడు, అది ఆన్సర్ తనుజ అని చెప్పి. రియల్ ఆన్సర్ చెప్పలే, వారు చెప్పారా చెప్పలేదు. తర్వాత ఇమాన్యుల్ సెల్ఫ్ సెంట్రిక్ గేమరు. తర్వాత సిచ్యువేషన్ వచ్చినప్పుడు స్టాండ్ తీసుకోడు, కొన్నిసార్లు కామెడీ చిరాకు అనిపిస్తుంది. మనోడు డెమాన్ పవన్ అనుకున్నాడు, కానీ రాంగ్. ఫోన్ మనోడు కొట్టించుకున్నాడు. ఇక్కడ సెల్ఫ్ సెంట్రిక్ ఓకే, సిచ్యువేషన్ ఉన్నప్పుడు నో స్టాండ్. కొన్నిసార్లు నాకు కామెడీ 3 తప్ప 2 కరెక్ట్గా అనిపించాయి. కామెడీ ఇప్పుడు నాకు చిరాకు అనిపించలే. రీతు తన వికారమైన నవ్వు నచ్చదు, ఇదే కరెక్ట్ ఆన్సర్.
తర్వాత ఎవరు చెప్పారు తర్వాత చెప్పారు ఆమె స్టేజ్ మీద ఉన్నాడు బర్నీ గారు అని చెప్పి. తర్వాత నో గేమ్ వితౌట్ పవన్, చిన్న విషయాలైనా సాగదీస్తుంది. అక్క పాప సుమన్ శెట్టి అనుకుంది, సుమన్ శెట్టి కాదు, అక్క కొట్టేసుకుంది. తనూజ అటెన్షన్ కోసం అనవసరంగా గొడవ పడుతుంది. స్ట్రాంగ్ ప్లేయర్ అంటే జలసి, ప్రతిదానికి ఏడుస్తుంది. మేము ప్రతిదానికి ఏడుస్తుందని బర్నీకి ఇచ్చింది. కానీ అసలు ఆన్సర్ సంజన మాత అటెన్షన్ కోసం అనవసరంగా గొడవ పడుతుంది. వాళ్ళిద్దరికి ఎక్కడ ట్రిగ్గర్ అయ్యే నామినేషన్ ఉంటే ఇద్దరు జుత్తులు పట్టించుకునేవారు. అండ్ నామినేషన్స్ లేదు కాబట్టి ఆ గొడవలు ఏమి ఉండవు. సో కొన్ని ఆల్మోస్ట్ దగ్గరికైనా ఉన్నాయి. తర్వాత రితు ఎలిమినేట్ అయిపోయింది. ఇక్కడ నాకు పాపం బాధ అనిపించింది. ఎందుకంటే రితు బయట అవుట్ సైడ్ చాలా నెగిటివిటీ ఉన్నా కూడా హౌస్లోకి వచ్చిన ఫస్ట్ 2 వారాలు కూడా నెగిటివిటీ క్యారీ అయినా కూడా తర్వాత ఆ నెగిటివిటీని న్యూట్రలైజ్ చేసుకోవడంలో సక్సెస్ఫుల్ అయ్యింది. అయ్యి ఫిజికల్ టాస్క్లు గట్టిగా ఆడింది. అస్సలు ఎక్కడ ఉమెన్ కార్డ్ తీయలేదు. అండ్ ఆల్మోస్ట్ అబ్బాయిలానే ఆడింది. నేను జెండర్ డిస్క్రిమినేషన్ చేయట్లేదు, బట్ చెప్తున్నా. కానీ ముఖ్యంగా తన ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ టాప్ నాచ్, గట్టిగా ఆర్గ్యూ చేస్తుంది, డిఫెన్స్ కూడా బాగుంటుంది అండ్ వాకల్గా ఉంటుంది. ఒకటే అడుగుతున్నాను చెప్పండి, ఆ ట్రాక్ రితుకు ప్లస్ అయిందా మైనస్ అయిందా? ఇప్పుడు రితు డెమాన్ ట్రాక్ రితుకు ప్లస్సా మైనసా? డెమాన్ అదే సేమ్ థింగ్ డెమాన్కి ప్లస్సా మైనస్ అంటే నేనేం చెప్తాను అంటే ఓవరాల్గా తీసుకుంటే రితుకి హెల్ప్ అయింది, డెమాన్కి అది మైనస్ అయింది. నిజంగా చెప్తాను. ఇప్పుడు అందుకే నేను ఆ స్టేట్మెంట్లు పెట్టాను డెమాన్ టాప్ 3 అని. ఇప్పుడు రితు వెళ్ళిపోయింది కదా, ఈ 2 వీక్స్ నాకు తెలిసి చాలా హెల్ప్ అవుతుంది డెమాన్కి. ఇంట్లో హెల్ప్ అవుతుంది అండ్ బయట ఓటింగ్ కూడా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇంట్లో ఆబ్వియస్గా బాగుపడుతుంది గేము. ఇంకోటి బయట రితు వెళ్ళిపోయింది కాబట్టి మోస్ట్లీ రితు ఓటింగ్ అటు వెళ్ళిపోతాయి, మోస్ట్లీ రితు ఓటింగ్ అటు వెళ్తుంది. సో అది ఎడిషనల్ పుష్. సో దట్ టాప్ 3కి ఇప్పుడు 4th పొజిషన్లో ఉన్నాడు, 4th 3rd పొజిషన్లో కొట్టుకుంటున్నారు ఇమాన్యుయల్ డెమాన్. సో టాప్ 3కి వెళ్ళడానికి బ్రైట్ ఛాన్సెస్ ఉంది ఇప్పుడు రితు వెళ్ళడానికి. రితు ఓట్లు ఆయనకి హెల్ప్ అయ్యి ముందుకు వెళ్ళడానికి డెమాన్ పౌల్. సో చూడాలి రేపు నుంచి ఓటింగ్ రిపోర్ట్లు వస్తాయి డిస్కస్ చేద్దాం. బట్ ఇది గుడ్ న్యూస్ ఫర్ డెమాన్. బ్యాడ్ న్యూస్ ఏంటంటే రితు చౌదరి వెళ్ళిపోయింది. సో రితు చౌదరికి ప్లస్ అయ్యింది రితు డెమాన్ ట్రాక్. ఆ ట్రాకు హైజీనా, అన్హైజీనా, ఆర్గానిక్గా ఇవన్నీ వద్దు. బిగ్ బాస్ మనం తరతరాలుగా అన్ని సీజన్లో చూస్తున్నాం కాబట్టి ఇంకా మనకు తెలిసిన వ్యాపారాలే. ఏ ట్రాక్ అయినా సరే, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ట్రాక్ అయినా, మదరు ఫాదరు, ఫాదరు మదరు, మదరు డాటర్, అబ్బో అది ఆ 105 రోజుల వరకే. బయటకు వచ్చాక ఏవి సస్టైన్ అవ్వవు. సస్టైన్ అవి 2-3% తప్ప నేను ఏడాది చూడలేదు. కానీ హౌస్లో అలా ఉన్నప్పుడు, అన్ని రోజులు ఉన్నప్పుడు ఆబ్వియస్గా ఏడుపు వస్తుంది. సో డిమాండ్ పవన్కి అలాగే ఏడుపు వచ్చింది, ఇమాన్యుయల్కి ఏడుపు వచ్చింది, తనుజకి ఏడుపు వచ్చింది, కళ్యాణ్కి ఏడుపు వచ్చింది, అందరికీ ఏడుపు వచ్చింది. హౌస్లో అన్ని రోజులు కలిసి ఉంటారు కాబట్టి సడన్గా అది వస్తుంది. కానీ నేను గుడ్లిప్ మాట్లాడుకోవాలనుకుంటే ఏ బాండు అక్కడ కెమెరా కాన్షియస్ ఉండే చేస్తారు, కెమెరా కోసమే చేస్తారు. ఏదైనా వీళ్ళిద్దరిదే కదా, ఎవరిదైనా వీళ్ళిద్దరితో అలా ఎలివేట్ చేశారు తప్ప అన్నీ అలాంటివే. మీరు ఏదైనా అనుకోండి అన్నీ ఆల్మోస్ట్ అలాంటివే. ఎందుకంటే ఫస్ట్ సీజన్ నుంచి 9 సీజన్ల మధ్యలో ఓటీటీ 10 సీజన్లో ఇన్సైడ్ బాండ్ మెయింటైన్ చేసే వాళ్ళు బయట ఎంతమంది ఉంటారు అంటే ఇన్సైడ్ బాండ్ లోపల మెయింటైన్ చేసిన వాళ్ళు, అది క్యారీ చేసి బయట కూడా మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు. చాలా తక్కువ, చాలా 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 తక్కువ. ఎందుకు? అక్కడే మీకు మ్యాటర్ అర్థమైపోవాలి. అదొక పెద్ద టెంప్లెట్, ఒక మేజర్ వెపన్ అయిపోయింది ఏదో ట్రాక్ పెట్టుకోవాలని చెప్పి. సో మన బిగ్ బాస్ కల్చర్ అలా ఏడిచింది కాబట్టి మనం ఏం చేయలేం. నేను ఇల్లు అన్నట్లు అందరిది చెప్తున్నా. సో ఆమె ఎమోషనల్ అవ్వడం అక్కడ నాకు ఎక్కడ అనిపించింది అంటే, ట్రాక్లు గీకులు పక్కన పెడదాం, సుమన్ శెట్టి రితుతో పోలిస్తే సుమన్ శెట్టి కంటే ఏమో 100 రెట్లు డిజర్వ్డ్ కదా. సో అది అన్యాయమే. కానీ అక్కడ ఇంకో మాట కూడా చెప్పింది, అబ్బా పవన్ జాగ్రత్తగా చూసుకో, పవన్ మాట్లాడుకోవట్లేదు, కళ్యాణ్ మాట్లాడట్లేదు అని డెమాన్ హట్. అది నిజమో అబద్ధమో తెలియదు కానీ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటే అవుట్పుట్ ఎలా ఉంటుందో కూడా చూడాలంది నాకు కూడా. ఎందుకంటే ఎక్కువ కలిసి మాట్లాడుకోవడం చూసి మొత్తం ఈ 91 రోజుల్లో వాళ్ళిద్దరూ మాట్లాడుకుని 10 నిమిషాల కంటెంట్ కూడా ఉండదు అనుకుంటా. అది ఎందుకు మాట్లాడుకోవట్లేదు వాళ్ళకే తెలియాలి. అట్లీస్ట్ ఈ 2 వారాలు మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే తనుజకి నచ్చదు. సో ఏదో కాన్ఫ్లిక్ట్ వస్తుంది నా ఎదవాస, అంతకుమించి చేయలేదు. ఇప్పుడు ఓటింగ్ గురించి చెప్తే, యాక్చువల్గా మనం ఇలా చూసినప్పుడు అన్యాయం జరిగినట్టు అనిపిస్తుంది. నన్ను అడిగిన అన్యాయం జరిగినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే రితు ఈజ్ డిజర్వ్ టు స్టే ఇన్ హౌస్. కానీ ఓటింగ్లోని ఫస్ట్ తనుజ, సెకండ్ డిమాండ్ పవన్, థర్డ్ భరణి, ఇంతకు ఓటింగ్ పర్సన్తో కూడా చెప్పాను. సుమన్ శెట్టి 4, 5 సంజన, 6 రీతు. సుమన్ శెట్టికి 12% ఉంటే సంజనాకి 8% చేంజ్, డెసిమల్స్ చెప్పట్లే. రితుకి 7% విత్ సమ్ డెసిమల్స్. ఎందుకు ఫస్ట్ లీక్ సుమన్ శెట్టి అని వచ్చిందిరా అంటే, నేను ఇందాక చెప్పింది అమ్మ 3 వీడియోలో చెప్తున్నా, మళ్ళీ చెప్తా క్లారిటీ కోసం, ఎక్కువ మంది చూస్తారేమని. ఓటింగ్ 2, ఫోన్ కాల్ ఓటింగ్ మనం చాలా లైట్ తీసుకుంటాం, కానీ ఫోన్ కాల్ ఓటింగే చాలా కీలకమైన ఓటింగ్. అది సైలెంట్ ఓటింగ్ పడిపోద్ది, అది యూట్యూబ్ పోల్స్లో ఎక్కువ రిఫ్లెక్ట్ అవ్వదు. ఎవ్రీడే ఓటింగ్ ఒక రోజు అవ్వగానే నెక్స్ట్ డే రిపోర్ట్ వస్తుంది. హాట్స్టార్ ఓటింగ్ అది ఒక వేరే వెండర్ మెయింటైన్ చేస్తారు.
బట్ ఫోన్ కాల్ ఓటింగ్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత శనివారం తెల్లవారుజామున ఓటింగ్ వస్తుంది, అది దాన్ని యాడ్ చేసి చెప్తారు. సో వాళ్ళకి ఏమైందంటే శుక్రవారం వరకు సుమన్ శెట్టి 6వ ప్లేస్లోనే ఉన్నాడు, 5వ ప్లేస్లో రితు చౌదరి ఉంది, 4వ ప్లేస్లో సంజన గారు ఉన్నారు. బట్ ఎప్పుడైతే ఫోన్ కాల్ ఓటింగ్ యాడ్ అయిందో బీభత్సమైన ఫోన్ కాల్ ఓటింగ్ సైలెంట్ ఓటింగ్, దాన్ని సైలెంట్ ఓటింగ్ అనొచ్చు, అది సుమన్ శెట్టికి పడ్డది. సో సుమన్ శెట్టి గ్రాఫ్ సమ్మని 4కి వెళ్ళి, రితు 5 నుంచి 6కి వెళ్ళి, సంజన ఏమో 4 నుంచి 5కి వెళ్ళింది. మీకు అర్థమైంది కదా. సో అది జరిగింది. ఇంకా సింపుల్గా లెక్క చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 రోజులకి సుమన్ శెట్టికి 1,00,000 ఓట్లు ఉన్నాయి. ఈ హాట్స్టార్ ఓటింగ్ ఫోన్ కాల్ ఓటింగ్ యాడ్ అయ్యేసరికి అందులో 1,50,000 పడింది. సో 2,50,000 అయిపోయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ రితు చౌదరి ఉంది, 4 రోజులకి 1,20,000 ఓట్లు పడ్డాయి హాట్స్టార్ ఓటింగ్లో. సో సుమన్ శెట్టి కంటే 20,000 ఓటింగ్ ఎక్కువ ఉంది. కానీ ఫోన్ కాల్ ఓటింగ్లో ఆమెకి 80,000 పడింది. సో ఓవరాల్కి ఎంత అయింది, 2 లక్షలు అయింది. 50,000 డిఫరెన్స్ వచ్చిందా. సో ఫోన్ కాల్ ఓటింగ్ అంత డ్యామేజ్ చేస్తుంది, అంత ఇంపాక్ట్ చేస్తుంది. సో చాలామంది దాన్ని పెద్దగా కన్సిడరేషన్లోకి తీసుకోరు. కానీ ఒక విన్నర్ని డిసైడ్ చేసేది కూడా హాట్స్టార్ ఓటింగ్ అంటే నన్ను అడిగితే నేను బలంగా నమ్మేది ఫోన్ కాల్ ఓటింగ్. ఎందుకంటే చాలామందికి అంటే ఇలా అనకూడదు కానీ అంతగా ఎడ్యుకేటెడ్ కాలేనని యాప్లు ఓపెన్ చేసి అక్కడికి వెళ్ళి ట్యాప్ చేసి ఇంత చేయరు, వాళ్ళకి చిరాకు. యాప్లో డైరెక్ట్గా ఫోన్ నెంబర్, టీవీ వ్యూవర్స్ ఉంటారు కదా, ఫోన్ నెంబర్ చూస్తారు, కాల్ కూడా వేస్తారు. సింపుల్ ప్రాసెస్, నిమిషంలో అయిపోద్ది. ఇలాగా ఎక్కువ రూరల్ ఏరియాస్ నుంచి పడతాయి. ఎప్పుడైనా ఓటింగ్ పాలిటిక్స్లో అయినా రూరల్ ఏరియా ఓటింగ్ వల్లే మొత్తం సీట్లు మారిపోతాయి. ఇక్కడ కూడా అంతే, రూరల్ ఏరియా ఓటింగ్ ఇంపార్టెంట్. రూరల్ ఏరియా ఓటింగ్ ఎక్కువ పడేది ఫోన్ కాల్ నుంచి. ఇది ఎప్పుడు చెప్పుడు హాట్స్టార్ అంటాం. హాట్స్టార్ నుంచి పడే ఓటింగ్ కంటే ఫోన్ కాల్ ఓటింగ్ చాలా ఎక్కువ పడుతుంది. ఫినాలే టైంలో మాత్రం ఇంకా ఎక్కువ పడుతుంది. సో ఫోన్ కాల్ ఓటింగ్ మీద మీరు ఫోకస్ పెట్టండి, ఓన్లీ హాట్స్టారే కాదు. ఈ 2 కన్సల్టేట్ చేసే విన్నర్ని ప్రకటిస్తారు. ఇప్పుడు ఎలాగైతే రితుకి ప్లేస్ మారిందో అలా కూడా విన్నింగ్ ప్లేస్ మారిపోద్ది. సో ఫోన్ కాల్ ఓటింగ్ అస్సలు గ్రాంటెడ్గా తీసుకోవద్దు. ఫోన్ కాల్లో గట్టిగా ఓట్లు వేయండి హాట్స్టార్ ఓటింగ్తో పాటు. సో అది జరిగింది, అక్కడ అన్యాయం ఏం జరగలేదు. యాక్చువల్గా అన్ని ఫోన్ కాల్ ఓటింగ్ అండ్ హాట్స్టార్ ఓటింగ్ 2 కలిపేసరికి రితు చౌదరి లాస్ట్కి వచ్చింది. ఓవరాల్గా అలా జరిగి రితు ఎలిమినేట్ అవ్వడం జరిగింది తప్ప కావాలని ఏం చేయలేదండి. ఎందుకంటే మీరు ఇంకో యాంగిల్లో ఆలోచించండి. బిగ్ బాస్కి అయినా ఇప్పుడు వరకు యూజ్ చేసుకున్నారు. సుమన్ శెట్టి ఉండడం వల్ల బిగ్ బాస్కి ఏం అడ్వాంటేజ్ ఉంటుంది, ఏం ఉండదు. వాళ్ళు ఓటింగ్ ద్వారా వెళ్ళారు కాబట్టి లాస్ట్లో అదే జరిగిందంట. ఇది నాకు వచ్చిన వెరీ 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 క్లోజ్ సోర్సెస్ నుంచి వచ్చిన లెజిట్ ఇన్ఫర్మేషన్. నమ్మిన వాళ్ళు నమ్మొచ్చు, నమ్మలేని వాళ్ళు నమ్మకపోవచ్చు. బట్ షేర్ చేయాలనిపించింది, షేర్ చేశాను. సో అలాగే రేపటి నుంచి కూడా ఎల్లుండి నుంచి కూడా ఓటింగ్ రిపోర్ట్ చెప్తా. యూట్యూబ్ ఓటింగ్తో పాటు అక్కడ ఓటింగ్ ఎవ్రీడే వస్తుంది కదా, అది హాట్స్టార్దే వస్తుంది. అదే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఫోన్ కాల్ది రాదు. హాట్స్టార్ ట్రెండ్ ఎలా ఉందో అది కూడా చెప్తా. సో ఓటింగ్ అనాలిసిస్ మన దాని మీద కూడా ఒక కన్నేసి ఉంచి అది తీసుకొని జస్ట్ కన్జ్యూమ్ చేసుకొని మీరు మాత్రం ఏది గ్రాంటెడ్గా తీసుకోకుండా మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఎవరైనా సరే, అది సుమన్ శెట్టి అయినా సరే, బర్నీ అయినా సరే, వెళ్ళి 2 మోడ్లు యూజ్ చేసుకొని ఓట్లు వేయండి. ఎందుకంటే చాలా జరగబోతుంది. మధ్యలో బోల్డ్ పిఆర్ గొడవలు, పిఆర్ లొల్లులు బోల్డ్ తెస్తారు. ఈ 2 వారాలు దబ్బిడే మైండ్ చాలా ప్యూర్గా ఉంచుకోండి. ఆ నెగిటివ్ థింగ్కి దూరంగా ఉండండి. నేను ఇంతకు మించి ఏం చెప్పలేను. మిడ్ నైట్ టాక్స్లో కలుద్దాం. అంటిల్ దెన్ ఈ వీడియోని ఎంజాయ్ చేయండి. సాగు నమస్కారం, ధన్యవాదాలు.